మనం లైఫ్ ముందుకు సాగాలంటే కొంతమంది తొలక స్ఫూర్తిని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకున్న మనోధైర్యాన్ని మనం ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఇది పుస్తకాలు చదవవసరం లేదు, చరిత్ర చదవవసరం లేదు, ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో పలాస నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు తాలూకా, ప్రస్తుత ఎమ్మెల్యే గారు తాలూకా హిస్టరీని, అంటే వాళ్ళతో ఆమె తాలూకా స్ఫూర్తిని మనం తీసుకుంటే ఎంతటి సమస్యనైనా మనం అవలేలగా ఛేదించవచ్చు. ఎందుకంటే తన రాజకీయంలో ప్రత్యర్థులు తనపై ఫైట్ని ప్రారంభించారు. ముందుగా అంటే ఆర్థికంగా ఆవిడ్ని కృంగదీయాలనుకున్నారు, కానీ ఆర్థికంగా ఆవిడ ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత బల ప్రదర్శన చేశారు. బల ప్రదర్శనలో కూడా ఆమెను ఏమీ చేయలేకపోయారు. చివరికి ఒక అస్త్రాన్ని ఉపయోగించారు. అది మానసిక అస్త్రం. అంటే సోషల్ మీడియాలో ఆవిడికి చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి చాలామంది తయారయ్యారు. ఎంత మానసిక ఇబ్బంది పెట్టారంటే, ఎందుకురా బాబు రాజకీయంలోకి నేను అడుగుపెట్టను అనేలా ఆవిడ్ని కృంగతీసేలా చేశారు. అంటే ప్రతి క్షణం సోషల్ మీడియా ఇలా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక పోస్టుతో ఆవిడ్ని కృంగతీయాలనుకున్నారు. అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేకపోయారు, బల ప్రదర్శన చేసిన ఆవిడని ఏం చేయలేకపోయారు. చివరికి ఆవిడికి మానసికంగా కృంగతీయాలనే ఆలోచనతో ప్రత్యర్థులు దాపరమయ్యారు. కానీ ఆవిడ అన్ని తట్టుకొని ఎవరైతే తనకి రాజకీయంలోటి మానసికంగా కృంగదీయాలనుకున్నారో అదే ప్రత్యర్థి పైన 40,000 ఓట్ల మెజార్టీతో పలాస నియోజకవర్గంలో గెలిచి సత్తా చూపించారు ఆవిడ. అంటే నేను రాజకీయంగా చెప్పలేదు, ఎక్కడైతే మనకి మనోధైర్యాన్ని కోల్పోయినట్లు చేస్తారో, ఎక్కడైతే మనకి మానసికంగా హింసించడం జరుగుతుందో, ఎక్కడైతే మనకి సభ్య సమాజంలో అంటే నిలువున మానసికంగా కృంగదీయాలనుకుంటున్నారో అక్కడే సత్తా చాటాలి. అంటే అక్కడే మనోధైర్యాన్ని మనం ప్రదర్శించాలి. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని మనము స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను మేడం గారి కోసం రాజకీయంగా చెప్పడం లేదు, కానీ ఇలాంటి డేరింగ్ పర్సన్ని మనం అంటే స్ఫూర్తిగా తీసుకుంటే మన లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అంటే ఎవరు ప్రత్యర్థి అంటే అవతల వ్యక్తి మనల్ని నిలువున కాల్చేసిన అస్త్రం ఏదంటే మానసికంగా మనకి వేధించడం. ఆ మానసిక వేదనలు తట్టుకుని ముందుకు సాగడమే మన తాలూకున్న నైజం. ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.